హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? రానా భుజంపై చేయి వేసి అడిగాడు శక్తి. అరవి ఇప్పుడు ఎలా ఉంటుందని. ఇష్, మొదలు పెట్టావా బాబు? అరవి గురించి చిన్నప్పటి నుంచి నీతో కలిసి ఉన్నాను. ఎప్పుడు చూసినా ఎందుకు అరవిని తలుచుకుంటావు? నాకు అప్పుడు 5 years అనుకుంటాను. తను అప్పుడు చాలా చిన్నపిల్ల, కనీసం మాటలు కూడా రావు. అప్పుడే అరవి నాన్న చనిపోయారు. ఆ టైంలో అరవి వాళ్ళ నాన్న కోసం బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుందిరా. చాలా గుక్కు పెట్టి ఏడ్చింది. తను ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరికి వాళ్ళ అమ్మతో సహా తను ఏడిస్తే నాకు జాలి వేసింది. తన కళ్ళలో చూశాను నేను. తన చూపంతా వాళ్ళ నాన్న ఫోటో మీదనే ఉంది. నిజంగా ఇప్పటికీ నాకు గుర్తుందిరా. వాళ్ళ నాన్న ఫోటో చూపిస్తే కానీ పాలు తాగలేదు తను. చాలా మొండిదనే చెప్పాలి అని చిన్నగా నవ్వి పార్క్లో ఉన్న చిన్న పాప వైపు చూసి, ఇప్పుడు తను చాలా పెద్ద అయి ఉంటుందిరా. అసలు ఎందుకు రానా నువ్వు అరవి అనే పేరుని మర్చిపోవటం లేదు? రానా నవ్వి, కొన్ని మెమరీస్ మర్చిపోవటం అంత తేలిక కాదు. నువ్వు చెప్తే నమ్మవు. నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని దానికి పాలు పట్టిస్తుంటే నా కళ్ళలో చూసి ఎంత స్వచ్ఛంగా నవ్విందో ఆ నవ్వు ఇప్పటికీ నాకు చాలా గుర్తుంది. శక్తి ఉండబట్టలేక, రే బావా ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పరా? ఏంట్రా అని కార్ స్టార్ట్ చేశాడు. అరవి ఎలానో ఇప్పుడు పెద్దదై ఉంటుంది కదా. ఎస్, తను అందంగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఉఫ్, నువ్వు నీ సిల్లీ క్వశ్చన్. పెళ్ళి మీద నాకు నమ్మకం లేదురా. అయినా చెప్పానుగా, నాకు కాబోయే పార్ట్నర్ చీర కట్టుకొని అచ్చం మహాలక్ష్మిలా ఉండాలని. నేను అడిగిన క్వశ్చన్కి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదేమో. ఏమో శక్తి, నాకు తెలీదు. ప్రేమ అంటేనే నాకు తెలీదు. ఆ ఫీలింగ్ ఏంటో కూడా తెలీదు. నువ్వు ఏకంగా తనని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నావు. ఏమనాలి నిన్ను? సరిపోయింది. ఒక్కదానికి కూడా తిన్నగా ఆన్సర్ చెప్పవు కదా అని శక్తి ఏదో అంటుంటే, నీ నస పక్కన పెట్టు. కాల్ వచ్చిందని బ్లూటూత్ సరి చేసుకొని చెప్పండి. సార్, మీరు చెప్పిన అడ్రస్కి వెళ్ళాం కానీ ఆ ఇంటికి లాక్ వేసింది, ఎవరూ లేరు. కార్ సడన్ బ్రేక్ వేసి, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ లేకపోవడం ఏంటి? మీరు అసలు సరిగ్గా చూసారా? మేము చూసాం సార్. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగాం. వాళ్ళు ఊరు వదిలి సిటీకి వెళ్ళిపోయారంట. చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పారు. నువ్వు పేరు దివ్య శ్రీనివాస్ అనే చెప్పావా? అవును సార్, చెప్పాను. దివ్య నాన్నగారే అందరినీ సిటీకి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ప్రతి పండగకి ఎంత పని ఉన్నా ఈ ఊరు వచ్చి వారం రోజులు ఉండి వెళ్తారంట సార్. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారన్నది మాత్రం చెప్పలేదు. రానా కాల్ కట్ చేసి శక్తి వైపు చూశాడు. ఏమైందిరా? అరవి ఫ్యామిలీ సిటీలో ఉన్నారు, ఎక్కడ అనేది తెలీదు. పైగా పండగకి మాత్రం వాళ్ళ సొంత ఇంటికి వెళ్తారంట. కమ్మన్ రానా, ఇంకా నెల రోజులు ఉందిగా పండుగ. కాబట్టి ఆర్వీ ఫ్యామిలీ సిటీలో ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. నువ్వు ఈ లోపు ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలని చూస్తున్నావు కదా, ఆ పని మొదలుపెట్టు. లేదురా, ఆర్వీ ఫ్యామిలీ కోసం నాకు తెలియాలి. నేను అసలు ఇండియా వచ్చిందే వాళ్ళ ఫ్యామిలీ కోసం. రేయ్, వాళ్ళ ఊరు నీకు తెలుసు కదా, కాబట్టి పండక్కి ఆ ఊరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం అలా అని ప్రయత్నం ఆపొద్దు. సిటీలో కూడా సెర్చ్ చేద్దాం, ఏమంటావు? హా అని వాటర్ బాటిల్ తీసుకొని కారు దిగాడు. శక్తి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని, అబ్బా మామ, ఆకలి దంచేస్తుందిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? రానా వాటర్ ఫేస్ మీద వేసుకొని ఒక్కసారిగా తల విదిలించాడు. నేరుగా సూర్యకిరణాలు అతని ఫేస్కి తాకేసరికి అతని అందం మరింటిగా రెట్టింపైంది. శక్తి అలా చూస్తూ ఉండిపోయాడు. ఎక్కడ చేద్దాం రా? రే బావా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రా. చీచి, నేను మగాన్ని, ఇలా తేడా అయితే కాదు. నా అందానికి దిష్టి పెట్టావంటే మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. వద్దురా బాబు, ఫారెన్లో ఉన్న మీ అమ్మ ఉన్న ఫలంగా వచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసి అది బయటపడేయడం మానేసి ఎప్పట్లానే నానెత్తిన కొడుతుంది. ఎందుకు వచ్చింది? ఎప్పట్లానే మూసుకొని ఉంటానురా బాబు. ఆకలి అయితే దంచేస్తుంది. ఇష్యూ, పద అని ఇద్దరు కుడివైపున్న రెస్టారెంట్ వైపు అడుగులు వేశారు. కానీ ఈ లోపలే
రెస్టారెంట్ ఎదురుగా ఏదో గొడవ జరుగుతుంది. రే ఏంట్రా అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, మనకెందుకు రానా, పద లోపలికి. పద, అక్కడ ఎవరు ఆపదలో ఉన్నారో ఏంటో, నీ హెల్పింగ్ నేచర్ తగలయ్యా. పద, ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టు ఇంక నీ మంచితనం. రానా శక్తి ఇద్దరూ గొడవ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళారు. ఏమైందండి ఇంత గొడవ జరుగుతుంది అని పక్క వాళ్ళని అడిగాడు శక్తి. ఎవరో ఒక పూకిరి విధవ కుదురుగుండగా ఒక అమ్మాయిని నడుము వైపు చూసి పట్టుకోబోయాడంట. అంతే, అదిగో కోపంతో వాడు కుక్కను కొడుతున్నట్లు కొడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కొట్టేసరికి ఇంకా అందరూ వాడిని తిట్టం మొదలుపెట్టారు. ఎవరా అమ్మాయి అని శక్తి ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్ళాడు. ఆరు, వదిలివే, చచ్చిపోతాడు వాడు, ప్లీజ్ నా మాట విను, ఎందుకు వచ్చిన గొడవ అని జానకి భయపడుతూ అరవి నడుము పట్టుకొని వెనక్కి లాగుతుంది. అరవి ఎంతకీ తగ్గడం లేదు. ఇంకోసారి మా అక్క జోలికి కానీ వచ్చావంటే నా కొడుక నీకు మామూలుగా ఉండదు. అయినా మొన్ననే కదా నా చేత తన్నులు తిన్నావు, ఆ కోటింగ్ సరిపోలేదా, నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదులు అని ఆ పోకిరి బాధపడుతుంటే, ఇంకోసారి మా అక్క జోలికి కానీ రావాలి, సంసారానికి పనికి రాకుండా ఉత్తికారేస్తాను, సైతానికి బచ్చా అని కోపంగా తిట్టి వాడిని వదిలి చుట్టూ అందరి వైపు చూసింది. అందరూ అరవి చూపులకి భయపడి జనమంతా చల్లా చెదరైపోయారు. జానకి భయంగా, ఆరు పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇలాంటివి జరుగుతాయనే నేను బయటికి రాను. అబ్బా అక్క, ఇప్పుడు ఏమైందని ఆ ఏడుపు, ముందు ఆ ట్యాప్ కట్టేరా, ఆకలేస్తుంది తిందాం. నాకు ఆకలిగా లేదు ఆరు. అక్క చూడు, అబ్బాయి అన్నాక అలాగే కామెంట్ చేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. అవి చూసి మనం ఏడవటం కాదు, వాడి తిమ్మిరంతా వదలగొట్టి బాగా అదుపులో పెట్టాలి. దెబ్బకి ఎవడు మన జోలికి రాడు అని బాబాయ్ 2 ప్లేట్ వేడివేడి ఇడ్లీ అని గట్టిగా అరిచి అక్కడే ఉన్న బెంచ్ మీద అటు ఇటు 2 వైపులా కాళ్ళు వేసుకొని కూర్చుంది. అరవి కూర్చున్న ప్లేస్లో కర్చీఫ్ వేయటం మర్చిపోలేదు జాను. అరవి ఎదురుగా మామూలుగా కూర్చుంది. అప్పటికే ఇదంతా చూసిన శక్తి, అమ్మో ఈ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో తెలియదు కానీ రోజుకి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది అనుకున్నాడు. రానా కోసం పక్కకు చూశాడు కానీ రానా అక్కడ లేడు. ఆ గడువు టైంలోనే ఆఫీస్ నుంచి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి కాల్ మాట్లాడుతున్నాడు. వీడొకడు కాల్ వస్తే చాలు ఏదో లవర్తో మాట్లాడుతున్నట్లు పక్కకి వెళ్ళి మాట్లాడతాడు. కాల్ కలెక్ట్ చేసి వచ్చి, రానా ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు, ఇక్కడ అందరూ ఉండాలి, ఏమైపోయారు, ఏదో గొడవ జరుగుతుంది కదా, ఒక రోడీ అమ్మాయి గొడవంతా సెటిల్ చేసిందిరా, నిజంగా తన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఓ అవునా, సరే పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏంటి ఇక్కడ ఈ కాకా హోటల్ వల్ల నా వల్ల కాదురా బావా, ప్లీజ్ పద రెస్టారెంట్కి పోదాం. నేను అనేది రెస్టారెంట్కే, ఇక్కడ ఎవరు తింటారా, అమ్మో నా వల్ల కాదనుకున్నాడు రానా. బావా ఏం మాట్లాడవేంటి, పద వెళ్దామని రానా ముందుకు కదిలాడు. అప్పుడే వేడివేడి ఇడ్లీ తింటున్న అరవి తన తాతయ్య ఫోన్ చేయటంతో ఇడ్లీ నీట్గా తింటూ పైకి లేచి ముందుకు వచ్చింది. వచ్చేసాం తాతయ్య, అయిపోయిందని రానా ఎదురుగా వస్తూ మాట్లాడుతుంది. ఫోన్ చూసుకుంటున్న రానా అరవిని చూసుకోకుండా డాష్ ఇచ్చేలోపే అరవి చేతిలో ఉన్న ప్లేట్ రానా మీద పడింది. షర్ట్ అంతా చట్నీ అయిపోయి వైట్ షర్ట్ కాస్త చట్నీ షర్ట్ అయింది. అరవి అంటూ నోరు పెద్ద చేసి రానా వైపు చూసింది. ఒక్క క్షణం గాలి పెద్దగా వేయటం వల్ల అక్కడే ఉన్న పూల చెట్టు ఊగి ఇద్దరి మీద పూల వర్షం కురిసింది. రానా మాత్రం అరవి ఫేస్ని చూశాడు. మేకప్ లేకుండా న్యాచురల్ బ్యూటీతో ఇట్టే కట్టిపడేసే అందంతో ఎంతో అందంగా ఉంది అరవి. ఆమె మెడవంపుల్లో ఉన్న పుట్టుమచ్చ దగ్గర అతని చూపు పడింది. ఎంతో అందంగా కనిపించింది. పైనుంచి కింద వరకు ఆమె ప్రతి పార్ట్ని స్కాన్ చేసి మరీ గుచ్చి గుచ్చి చూశాడు. అరవి మాత్రం రానా వైపు చూసి, ఐఎమ్ సారీ అండి, కావాలని చేయలేదా అని 2 చేతులతో నోరు మూసుకుంది. తింటున్న జాను మాత్రం అరవి వైపు చూసి మళ్ళీ ఇది ఏ రచ్చ చేస్తుందో అంటూ, పాపం ఆ అబ్బాయి అయిపోయాడు అనుకుంది. కావాలని చేయలేదా, నీ వల్ల నా షర్ట్ పాడైంది తెలుసా, ఇప్పుడు ఈ షర్ట్తో నేను బయటకు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చెట్టి వలిగిందనుకుంటారు, దానికి ఎందుకు ఇంత ఇదైపోతున్నావు, నా షర్ట్ పాడు చేసిందే కాక నాకే కౌంటర్ వేస్తావా, చేతి వెళ్ళకున్న చట్నీ నాకుతూ రూడ్గా అయితే నేను సారీ చెప్పను, అయినా నా తప్పు లేకపోయినా నీకు సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు సోది డిస్కషన్,
రానా కోపం వచ్చింది. ఒక అడుగు ముందుకేసి, చేసింది చాలు కానీ నా షర్ట్లు ఏం చేసేవు? ఓయ్, ఏంటి బెదిరిస్తున్నావు? అయినా నీదే తప్పు, నాది కాదు. నేను కాల్ మాట్లాడుతుంటే నా దారికి అడ్డంగా వచ్చావు, అందుకే కదా చట్నీ వలిగింది. ఎంతో గారాబంగా అంది. మొదటిసారి ఒక అమ్మాయి తనతో డేర్గా మాట్లాడడం చూస్తున్నాడు రానా. తొక్కలో సోచి చెప్పావంటే ఇక్కడే నాలుగు తగిలిస్తాను, అర్థమైందా? చాలా మెల్లిగా అన్నాడు రానా. అరవై రెండు కళ్ళు పెద్దవి చేసి చూడటానికి దద్దోజనం అనుకున్నాను కానీ వీడు ముద్దురులానే ఉన్నాడు అనుకుంది. ఏంటి లోపల బూతులు తిట్టుకుంటున్నావా? చీ రామరామా, నేను అలా తిడతానా? అని చూస్తుంటే తెగబలిసిన పార్టీలా ఉంది. ఆయన తప్పు నాదే కదా, ఎందుకు వాదన పెట్టుకోవడం అనుకుంది. రే బావా, ఈ అమ్మాయి జోలికి అస్సలు వెళ్ళకు. ఇందాకే ఒకటి తాట తీసింది, నువ్వు షర్ట్లు ఏమని చేయించావంటే నిన్ను కూడా ఉతికారేస్తుంది. శక్తి మాటలు అరవి కోపంగా చూసి, నా జోలికి ఎవరైనా వచ్చారంటే తాట తీయటం ఏంటి, మక్కెలు కూడా ఎరగొడతాను. నువ్వు ఇప్పటి వరకు కొట్టింది హాఫ్ టికెట్లని, ఇక్కడ ఉన్నది మామూలుడు కాదు. నాకు బేసిక్గానే టెంపర్ ఎక్కువ. మర్యాదగా నా షర్ట్లు ఏం చేయి, లేదంటే ఎక్కడ నేను టచ్ చేసి వదులుతానో నాకే తెలియదని అరవై నరుం దగ్గర చూపు ఆపాడు. రానా మాటలు వింటున్న శక్తి ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాడు. బావా, అరవి కోపంగా చూసి, టాప్ని సరి చేసుకుని, చూడండి కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు అని మీదకి వెళ్ళాడు రానా. అతను ముందుకు అడుగులేస్తుంటే అరవి వెనక్కి అడుగులేస్తుంది. ఏంటి ఏదో పిల్లాన్ని పిలిచినట్టు వే అంటున్నావు? మర్యాదగా మాట్లాడు. జానకి ఈ గొడవ చుట్టం లేదు, ఇంతకు ముందు జరిగిన గొడవ కోసం భయపడుతుంది. నేను ఇలానే మాట్లాడతాను అని ఒక్కో షర్ట్ బటన్ విప్పుతున్నాడు. వెనక్కి అడుగులు వేస్తూ చెట్టు కానుకొని అలానే నిలబడింది అరవి. షర్ట్ విప్పుగానే అరవి అదోలా చూసి, ఏం చేస్తున్నావు నువ్వు? చేయాల్సిందే చేస్తున్నా అని షర్ట్ ఆమె చేతిలో పెట్టి, షర్ట్ క్లీన్ చేసివ్వు, అది కూడా రేపు మార్నింగ్. నేను క్లీన్ చేయాలా? తిన్న ప్లేట్ కూడా కడగను. నేను అలాంటిది నీ షర్ట్ ఎలా క్లీన్ చేయగలను? చేతితో క్లీన్ చేసి నీట్గా ఐరన్ చేసి పట్టుకునిరా, లేకపోతే రానా లుక్ మార్చి, నువ్వు చాలామంది అబ్బాయిలను చూసుంటావు, ఇక్కడ ఉన్నది రానా, తేడా వచ్చిందంటే అడ్రస్ లేకుండా చేస్తాడు ఏంటి, అర్థమైందా? అని తన చేతిని చెట్టు కానించి అరవి కళ్ళలోకి చూశాడు. అరవి కోపంగా షర్ట్ చేత్తో నలిపేస్తూ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, రేపు నేను షర్ట్ క్లీన్ చేసి ఇవ్వలేను, నాకు మార్నింగ్ ఆఫీస్ ఉంది. అచ్చా, ఇంకేంటి మార్నింగ్ ఇదే టైంకి ఇక్కడే నా షర్టు నువ్వు ఇవ్వాలి, లేదంటే అని ఒక లుక్ ఇచ్చి అరవికి దూరంగా జరిగాడు. శక్తి మాత్రం తల విదిలించుకుని మరీ గొడవ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. రానా వైపు కోపంగా చూసి బటాబటా పళ్ళు నూరేస్తూ, తప్పు నాది కాబట్టి కామ్గా ఉన్నాను, లేదంటే ఏం చేసేదానివేంటి? నా గురించి నీకు పూర్తిగా తెలియదు, సైతానికే బచ్చే అని కోపంగా చూసింది. వాట్, ఏమన్నావు? సైతానికే బచ్చేనా? బచ్చేగిచ్చే అన్నావంటే బండరాయి తెచ్చిన ఎత్తి మీద పడేస్తాను, మూసుకొని వెళ్ళు. రేపు ఇక్కడికి నా షర్ట్ తెచ్చివ్వు, లేదంటే నీ అడ్రస్ తెలుసుకొని మరి నీ ఇంటికి వచ్చి మరీ గొడవ చేస్తాను. నువ్వు చేసినా చేస్తావు, నీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది. మీ ఇంట్లో కోట్లు కోట్లు ఉంటాయిగా, ముష్టి ఈ షర్ట్ కోసం ఎందుకు ఇంత హైరాణ చేస్తున్నావు? రానా ఇక్కడ తన సొత్తు ఊరుకునే ఏది పోనివ్వడు, అది మనిషి అయినా సరే వస్తువైనా సరే. చల్, ఇంక వెళ్ళు, బాగా బల్బు వేడికి అనుకుని కోపంగా జానకి దగ్గరికి వెళ్ళింది. రానా అరవి వైపు చూశాడు. కోపంగా చూసి వెనక్కి తిరిగింది. అబ్బా, దీనికి బాగానే ఉంది పొగరు అని శక్తి దగ్గరికి వచ్చాడు. అక్క వెళ్దామా? వెళ్దాం, ఇక్కడే ఉండు, డబ్బులు ఇచ్చేసి వస్తానని కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఉంది గిఫ్ట్.